అంబటి రాయుడు అన్ని క్రికెట్ ఫార్మేట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు తిరిగారు. పాలన బాగుందన్నారు, మరొకటి అన్నారు, ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేస్తారు అని చెప్పి అటువంటి చర్చ కూడా జరిగింది. అనుకున్నట్లయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అదేందో మరి వారం తిరగకముందే రాజకీయాల్లో ఉండలేను, వైసీపీ నుంచి క్విట్ అవుతున్నా అని చెప్పి క్విట్ అయిపోయారు. ఎందుకంటే ఏదో టోర్నమెంట్ ఉంది అన్నారు. ఏం టోర్నమెంట్ తెలియదు కానీ తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. జగన్ వ్యతిరేక మీడియా గింత పొడుగు రాసుకుంటూ పోయింది. అబ్బా జగన్ అన్ని కోట్లు అడిగాడట, జగన్ గౌరవించలేదట, జగన్ దగ్గరికి వెళ్ళలేదు. ఏముంది, టైప్ చేయడమే. స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ రైటర్లు ఏమంటారు, జూనియర్ స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారు, వాళ్ళని వెతుకొచ్చుకొని టీవీ స్టూడియోలో పెట్టుకుంటారు, పత్రికల ఆఫీసులలో పెట్టుకుంటారు. ఏది బుద్ధి పడితే అది రాసుకుంటూ పోవడమే, నష్టమే. వాళ్ళకి పోయేదేముంది, వచ్చేది ఎట్లా బుద్ధి పుడితే అట్లా. వారం రోజులు కూడా ఇవ్వడలేకపోయారు అది ఇది అని. ఇక పవన్ కళ్యాణ్ కలుస్తానే అబ్బో ఒక నిజాయితీ ఇంకో నిజాయితీ నీడన చేరింది. ఆ పిల్లలు, ఆ ట్విట్టర్ ఫేస్బుక్ పిల్లలు ఉంటారు కదా, సోషల్ మీడియా పిల్లలు, వాళ్ళని చూస్తే పాపం జాలి అనిపిస్తుంది. ఆ పిల్లల్ని చూస్తే సీరియస్లీ జాలి అనిపిస్తుంది. ఆ పిల్లలు ఇంకా పోస్టులు గీస్టులు చూడాలి. ఏమైంది మరి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే తెల్లవారుజామున 2కో 3కో సిద్ధం అని ఒకటే పెట్టాడు. సిద్ధం అనే పేరు ఏదో ఎక్కడొస్తుందో తెలుసుగా అందరికీ. ఇప్పుడు సిద్ధం అంటే బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నుంచి ఆయన నేను సిద్ధం, మీరంతా సిద్ధమా, మేమంతా సిద్ధం అని చెప్పి పోతూ ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అని అంటే అంబటి రాయుడు కూడా సిద్ధం అని పెట్టేట్టున్నారు. అంతేనా? ఇంకొందరు ఏమన్నా జనసేన నుంచి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా అని కొందరు కమెంట్ పెట్టారు. మరి అట్లయితే యుద్ధం అనేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కదా, జగన్ సిద్ధం అంటే నీతో యుద్ధం అంటాడు. యుద్ధం ఏదో నాకు అర్థం కాదు కానీ సిద్ధమా అంటే ఎన్నికలకి సిద్ధమా అని, యుద్ధం అంటే మరి ఏం యుద్ధం చేస్తాడో తెలియదు. యుద్ధం అంటాడు, ఆయుధాలు అంటాడు, చేతితో చంపేస్తా అంటాడు, నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చి అంటాడు. ఆయన దృష్టిలో యుద్ధం అట్లాంటివి. సో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాదు, సిద్ధం అంటే జగన్ ఉద్దేశించే. అంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారా సారు? ఎప్పుడో తెల్లవారుదాన్ని 2-3 గంటలకు సిద్ధమని పెడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వైసీపీకి ప్రచారం చేస్తున్నావా? వైసీపీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా? ఏదైనా ఒక స్టాండర్డ్గా నిర్ణయం తీసుకోండియా. ఏదో ఒక పార్టీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే వైసీపీనా, టీడీపీనా, జనసేననా, కాంగ్రెసా, కమ్యూనిస్టులా, కేఏ పాల్ పార్టీనా, ఇంకేదో ఉంది కదా ఒకరిద్దరు, ఎవరైతే దొంగలు ఆ జైల్లో ఉంటారో వాళ్ళ కండవాళ్ళగా ఫ్యాన్ ఆయన ఉంటాడు. మరి ఆ పార్టీనా, ఏదో ఒకటి నిర్ణయించుకోండి. దానికి ఫిక్స్ అయి దానికి కమిటెడ్గా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. సెకండ్ ఒక నిర్ణయం, రోజుకో నిర్ణయం తీసుకుంటే పార్టీలకు పోయలేదు, జనానికి పోయలేదు. అల్టిమేట్గా ఎర్రిపప్పు అయ్యేది మీరే. సో ఎవరైనా నాలాంటి సలహా ఫాలో అవ్వండి. రాజకీయాల్లో జెన్యూన్గా చేయాలంటే కష్టాలు నష్టాలు ఏదున్నా ఒక పార్టీ వేదిక మీదనే తెలుసుకోవాలి. టికెట్ రాలేదని, ఆఫీస్కి పోతే కూర్చోమనలేదని, టీ ఇవ్వలేదని, జ్యూస్ ఇవ్వలేదని, అర్ధగంట ఎక్కువ వెయిట్ చేయించారని, ఇటువంటి చిల్లర వాటితో కూడా అందరూ ఫీల్ అయ్యి గీల్ అయ్యి ఇటువంటి పట్టించుకోకుండా. సో ఫస్ట్ మీరు అంబటి రాయుడు ఇప్పుడు ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకున్నారా? సిద్ధం అన్నారు. దేనికి సిద్ధం? ఏం అర్థం కాలేదు దానికి సిద్ధం అని. ఇదేదో పొలిటికల్ చర్చేనా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే మేమంతా సిద్ధమని 21 రోజులు బస్సు యాత్ర ప్రారంభిస్తుంది కాబట్టి సిద్ధం మనం అదే కోణంలోనే చూస్తున్నాం. మరి మొత్తానికి అది అవునో కాదో మళ్ళీ అని ఏమంటారు సడన్ ట్విస్ట్ ఇస్తాడేమో. నేను కొంపతీసి ఏమైనా క్రికెట్ ఉందా? మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ వైపు ఏమైనా మళ్ళీ రీజాయిన్ అవుతున్నాడా? ఏమో ఆ క్రికెట్ అంత నేను చూడలే కానీ చూస్తానేమో కానీ ఈ ఈపీఎల్ లాంటివి చూడలేదు. ఎందుకంటే ఏందో అంత ఏమంటారు మలినం అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. అది ఆటలాగా అనిపించదు. మరి ఏమైనా మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ వైపు ఏమైనా వస్తున్నాడా? దేనికి సిద్ధమో తెలియదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు నెక్స్ట్ అంబటి రాయుడు? అదేందో క్లారిటీ అండి బస్